నేను తరచుగా చెప్తూ ఉంటాను. అంతర్జాతీయ వ్యవహారాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఎవరూ ఉండరని చెప్పి. ఇటీవల కాలంలో చైనాపై భారీ సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యొక్క మనసును మార్చుకున్నారు. ఆయన షీ జిన్‌పింగ్‌ని కలవడానికి ఎంచుకున్న ప్రదేశం కూడా కొంతవరకు ఆశ్చర్యకరమైనదే. వీరిద్దరూ కూడా ఒక ఎయిర్‌పోర్ట్‌లో మీట్ అయ్యారు. దక్షిణ కొరియాలో ఉన్న బూసాన్ నగరంలో అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరిద్దరూ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ జరిగిన తర్వాత కొన్ని ఆసక్తికరమైన డెవలప్‌మెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది, అమెరికా చైనా పైన 57% సుంకాలు విధిస్తుంది మనకు తెలిసిందే. తాజాగా ఇప్పుడు 47%కి అవి తగ్గించారు. అలాగే అమెరికా విధిస్తున్న 20% ఫెంటనీల్ టారిఫ్‌లని ఇప్పుడు 10%కి తగ్గించారు. అటు సైడ్ చైనా కూడా అమెరికాకు సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో మొట్టమొదటిగా అమెరికా సోయా బీన్ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి చైనా సిద్ధమవుతుంది. ఇప్పటివరకు వాటిపైన నిషేధం లేదా కొంతవరకు నియంత్రణ అనేది చైనా పెట్టడం జరిగింది. మరొకటి, చైనా ఒక సంవత్సర కాలం పాటు అరుదైన ఖనిజాలు లేదా రేర్ ఎర్త్ మెటీరియల్స్‌ని పంపించడానికి సిద్ధమవుతుంది. చైనా ఇప్పుడు అమెరికా కన్నా బలమైన దేశంగా కనిపిస్తుందా? వాస్తవానికి అవుననే చెప్పాలి. చైనాలో ఆర్థిక అభివృద్ధి అనేది 5% వరకు కనిపిస్తుంది. అదే అమెరికాలో కేవలం 2.7% కనిపిస్తుంది. అలాగే చైనాలో ఎక్కువ మంది ఇంజినీరు, గ్రాడ్యుయేట్స్, అలాగే పెద్ద కన్జ్యూమర్ మార్కెట్ మనకు కనిపిస్తుంది. అమెరికాలో అది తక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచానికి సంబంధించిన గ్రీన్ టెక్నాలజీస్ పైన గానీ, లేదా ప్రపంచానికి ఎంతో అవసరమయ్యే అరుదైన ఖనిజాలు లేదా రేర్ ఎర్త్ మెటీరియల్స్ పైన గానీ చైనాకి చాలా పెద్ద కమాండే ఉంది. మనం గమనించవలసింది ఏంటంటే, చైనా యొక్క పవర్ ప్రపంచంలో చాలా బలంగా ముందుకు వెళ్తుంది. అది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అవ్వచ్చు, గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్ అవ్వచ్చు, గ్లోబల్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్ అవ్వచ్చు. ప్రపంచంలో ఎక్కడెక్కడ అమెరికా యొక్క ప్రభావం ఉంటుందో, అక్కడ చైనా ప్రభావం కూడా వెళ్తుంది. అమెరికాకి ధీటుగా, అమెరికా కంటే మెరుగైన విధంగా వెళ్తుంది. చైనా పైన వాస్తవానికి చాలా అభియోగాలున్నాయి. ముఖ్యంగా చీప్ గూడ్స్‌ని లేదా చవకైన గూడ్స్‌ని వేరే దేశాల్లోకి భారీ ఎత్తున దిగుమతి చేస్తుందని, అలాగే చైనాకి సంబంధించిన హ్యాకర్లు ఎకనామిక్ ఫ్రాడ్స్ చేస్తున్నారని, ఇంకా చైనా దుందుడుకు స్వభావం. ముఖ్యంగా సౌత్ చైనా సీ ఆహ్, తీరాల్లో ఉన్న ద్వీపాలపైన తమ యొక్క ఆధిపత్యం కోసం గొడవ పడడం ఫిలిప్పైన్స్‌తో. అలాగే తైవాన్, జపాన్, సౌత్ కొరియాతో పదే పదే గొడవ పడడం. ఇలా చాలా వ్యవహారాల్లో చైనా యొక్క పద్ధతిని చాలామంది తప్పుపెడుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రపంచాన్ని భయపెడతానని రంకెలు వేస్తున్న డొనాల్డ్ ట్రంప్ యొక్క విధానాలకు చైనా ధీటుగా నిలబడిందని మనం చెప్పవచ్చు.